హాయ్, నా పేరు శ్రీకాంత్. నేను గర్నిష్ ఫర్నిచర్ స్టార్టప్ ఓనర్ని. మేము యాక్చువల్గా రెస్టారెంట్ ఫర్నిచర్ని చేయడంలో స్పెషల్ ఉంది. సో ఇప్పటివరకు మేము 2021లో స్టార్ట్ చేసి ఇప్పటివరకు ఆల్మోస్ట్ 150 రెస్టారెంట్స్ పాన్ ఇండియా చేసాము. పర్టికులర్లీ ఒక హైదరాబాద్లో తీసుకుంటే ఆల్మోస్ట్ మనం ఒక 80 రెస్టారెంట్స్ వరకు హైదరాబాద్ సరౌండింగ్స్లో అండ్ హైదరాబాద్ ఇన్సైడ్ మొత్తం చేసామండి. ఇప్పుడు బేసిక్ కెఫే దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే పబ్ వరకు అండ్ ఈవెన్ హోటల్ వరకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఇవి పీవీసీ చైర్ సెక్షన్ అండి. ఈ స్టార్టింగ్ బడ్జెట్ వచ్చేసరికి ఈ స్టైల్ ఆఫ్ చైర్స్ ఉంటాయండి. మీకు మార్కెట్లో కూడా ఈ చైర్ మీకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. బట్ మన దగ్గర ఉండే చైర్స్ మోస్ట్లీ మార్కెట్లో కనబడిన మోడల్స్ అన్ని మేము రీసెర్చ్ చేస్తామండి. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర ఓన్లీ ఫర్ పీవీసీ చైర్స్. అంటే కెఫే కానీ రెస్టారెంట్ కానీ ఏదైనా బడ్జెట్ వైజ్ రెస్టారెంట్ చేద్దామంటే కూడా ఈ చైర్స్ మనం యూజ్ చేసుకోవచ్చండి. కంఫర్ట్ వైజ్ ఎక్కడ కాంప్రమైజ్ ఉండదండి. సో వీ పర్సనల్లీ గో టు చైనా అండ్ రీసెర్చ్ అబౌట్ ఎనీ ప్రోడక్ట్ అంటే లేటెస్ట్ ఏది ట్రెండింగ్లో ఉందో అది రీసెర్చ్ చేసి మరీ తీసుకొస్తాం. సో అండ్ స్టాక్ వైజ్ మార్కెట్లో మీకు ఎక్కడ లేని ఫీచర్ ఏంటంటే మా దగ్గర స్టాక్ ఉంటుంది. సో ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ అ రెస్టారెంట్ విదిన్ 3 to 4 days వీ హ్యావ్ ఆప్షన్స్ ఫర్ యూ అండి. సో ఈ సెక్షన్ వచ్చేసరికి మీకు రైట్ ఫ్రమ్ 1600 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 3000 రూపీస్ వరకు కూడా మనకి పీవీసీ చైర్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఈ చైర్స్ మీరు ఇండోర్ అయినా అవుట్డోర్ అయినా ఈవెన్ ఎక్కడైనా యూ కెన్ యూజ్ ఇట్ అండి. ఇందులో మీకు బెస్ట్ సెల్లింగ్ మోడల్ వచ్చేసి ఈ చైర్ అండి. ఇందులో ఇది మెటల్ లెగ్స్ ఉంటుంది, కుషన్ ఉండదు. ఇది అవుట్డోర్ యూజ్ చేసుకోవచ్చు. ఇది కుషన్ ఉంటుంది, ఇండోర్ యూ కెన్ యూజ్ ఇట్ అండి. దీని బడ్జెట్ వచ్చి అప్రాక్సిమేట్లీ 2800కి మనకి హోల్సేల్ ప్రైసింగ్ వస్తుంది. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ అట్లీస్ట్ 15 years అండి. వెరీ రఫ్ అండ్ టఫ్ మోడల్. సో ఎనీ పర్సన్ ఇట్ కెన్ బేర్ అప్ టు 200 kgs అండి. సో అందులోనే ఈ మోడల్ కూడా ఒకటి వెరీ కంఫర్టబుల్ మోడల్ అండి. సో బడ్జెట్ అప్రాక్సిమేట్లీ 2800. ఈ సెక్షన్ వచ్చేసి అప్ టు మనకి 5000 రూపీస్ సెక్షన్ అండి. సో ఏదైనా మీడియం స్టైల్ అంటే ఎక్కువ హైఫై బడ్జెట్కి వెళ్ళకుండా సో ఎవరైనా ఒక 2-3 years టెస్టింగ్ పీరియడ్లో ఒక రెస్టారెంట్ రన్ చేద్దామన్నా కానీ సో అటువంటి వాళ్ళకి ఈ సెక్షన్ బాగా సూట్ అవుతుందండి. అండ్ మీడియం స్టైల్ ఆఫ్ రెస్టారెంట్ ఈవెన్ ఫర్ Tier 2 cities కానీ Tier 3 cities కానీ ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో బెస్ట్ ఐటమ్ వచ్చేసరికి మాకు ఈ 2 చైర్స్ అండి. ఇది కూపర్ చైర్ అండ్ ఇది లూసీ చైర్. ఇది అప్రాక్సిమేట్లీ మీకు 4800 రూపీస్ బడ్జెట్ అండి. సో ఇందులో అప్రాక్సిమేట్లీ మనకి ఒక 30 మోడల్స్ ఉన్నాయండి. ఇవే కాకుండా ఇంకా మనకి ఒక 5 to 6 మోడల్స్ నెక్స్ట్ మంత్ అప్కమింగ్ మోడల్స్ వస్తున్నాయండి. దిస్ ఈజ్ అవర్ వెరీ స్టార్ ఐటమ్ అండి. అప్రాక్సిమేట్లీ మేము 3000 పీసెస్ ఇప్పటివరకు సెల్ చేసాం. సో ఈ చైర్ స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఇది మెటల్ చైర్ అండి. సీమ్స్ లైక్ వుడెన్ అండి. వుడెన్ టెక్స్చర్ తోటి ఫినిషింగ్ ఉంటుంది. సో ఇది మోస్ట్లీ మనకి మీడియం సైజ్ కెఫేలకి కానీ రెస్టారెంట్స్కి కానీ బాగుంటుంది. అండ్ ఈవెన్ హోటల్ రూమ్లో మనకి స్టడీ టేబుల్కి కూడా మోస్ట్లీ ఈ చైర్స్ మనం చాలా ఓయో హోటల్స్ కానీ విలేజ్ స్టైల్ ఆఫ్ హోటల్స్ కానీ ఏవైనా వాళ్ళకి మనకి వుడెన్ టెక్స్చర్ తోటి ఉన్న చైర్ అయితే ఇది చాలా సూట్ అవుతుంది. సో లైఫ్ వైజ్ స్ట్రెంగ్త్ వైజ్ మీకు ఇష్యూ లేదు. సో రెస్టారెంట్స్లో యూజువల్లీ మనం మెయిన్ ఫేస్ చేసేది ఒకటి బ్రేకేజ్ ఇష్యూ, ఇంకోటి మెయింటెనెన్స్ ఇష్యూ అండి. సో ఈ రెండు సాల్వ్ చేయడానికి వీల్ ఓన్లీ గో విత్ ద లెదర్ ఆప్షన్స్ అండి. సో లెదర్ అయితే మీకు ఏదన్నా మసాలా ఏదైనా పడినా కానీ లేదన్నా మరకలైనా కానీ క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వాటర్తో కూడా యూ కెన్ వైప్ ఇట్ ఆఫ్ అండి. సో అదర్ దాన్ దట్ ఇంకొకటి బ్రేకేజ్ ఇష్యూ సాల్వ్ చేయడానికి ఎవ్రీథింగ్ వీ గో విత్ మెటల్ స్ట్రక్చర్ అండి. సో మెటల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో మీకు డ్యామేజ్ అవ్వకుండా త్వరగా విరిగిపోకుండా మీకు లైఫ్ ఎక్కువ రావడానికి అడ్వాంటేజ్ ఉంది. సో నెక్స్ట్ ఈ సెక్షన్ వచ్చేసరికి మనకి కంప్లీట్గా అప్ టు 7000 రూపీస్ చైర్స్ అండి. మ్యాక్సిమం 5000 to 7000 రూపీస్ రేంజ్. అండ్ ఇవి కొంచెం స్టాండర్డ్ రెస్టారెంట్స్కి, కొంచెం ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్కి మనం యూ కెన్ యూజ్ ఇట్ అండి. అండ్ వీటి లైఫ్ కంపారిటివ్లీ ఎక్కువ అండ్ కంఫర్ట్ లెవెల్ కూడా చాలా ఎక్కువ అండి. అండ్ స్ట్రెంగ్త్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి చైర్స్. సో ఈ చైర్స్ అన్నీ కూడా మీకు అక్కడ ఆ చైర్ చూసినట్టే మెటల్ విత్ వుడెన్ ఫినిష్ అండి. చూడ్డానికి మాత్రం ఇవి వుడెన్ లాగా ఉంటాయి. ఎవరైతే ట్రెడిషనల్ రెస్టారెంట్స్ సంథింగ్ లైక్ ఏదైనా మన ఇప్పుడు తెలుగు నేమ్ తోటి చాలా రెస్టారెంట్స్ వస్తున్నాయండి. అన్ని అథెంటిక్ రెస్టారెంట్స్ వస్తున్నాయి. వీళ్ళందరూ కూడా కేన్ వర్క్ అండ్ మెటల్ వుడెన్ ఫినిష్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వుడెన్లో బ్రేకేజ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనం ఆ వుడెన్ చైర్స్ అన్నీ కూడా మనం మెటల్లో కన్వర్ట్ చేసి ఇలా తీసుకొస్తున్నామండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ కంఫర్ట్, ఫినిషింగ్ అండ్ మీకు మెటీరియల్లో కూడా కాంప్రమైజ్ ఉండదు. చాలా లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది ప్రోడక్ట్. సో బ్రేకేజ్ ఇష్యూ ఉండదు. మీకు చూడడానికి యాజ్ ఇట్ ఈస్గా వుడెన్ లానే ఉంటుంది, బట్ ఇట్స్ మెటల్ చైర్ అండి. సో ఈ సెక్షన్లో మనకి స్టార్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయండి. చూడడానికి కూడా చాలా ఎలిగెంట్ అండ్ చాలా క్వాలిటీ ఆఫ్ ఫినిషింగ్ ఉంటుందండి.
సో రెస్టారెంట్లో కొంచెం వెయిటింగ్ టైం ఉన్నా కానీ కస్టమర్ కొంచెం ఇబ్బంది పడకుండా ఎక్కువ టైం స్పెండ్ చేయడానికైనా చాలా బాగుంటుంది ఈ చైర్. సో నెక్స్ట్ అట్లానే కంప్లీట్ వుడెన్లోనే కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి, ఎందుకంటే వాళ్ళకి ట్రెడిషనల్ ఆ ఫీల్ కోసం మనం అథెంటిసిటీ ఇవ్వడం కోసం. ఇది టీకుడ్ చైర్ అండి. టీకుడ్ చైర్ ఇప్పటి వరకు మేము ఆల్మోస్ట్ 3000 చైర్స్ మేము సెల్ చేసాం ఫర్ రెస్టారెంట్స్ అండ్ మనకి జ్యువెలరీ స్టోర్స్కి కూడా ఈ చైర్స్ మనం సప్లై ఇస్తున్నాము. సో చాలా కంఫర్ట్ ఉంటుంది, చూడడానికి కూడా చాలా లుక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇది కొంచెం బడ్జెట్ మోడల్ అండి. వుడెన్లో యాక్చువల్గా ఎక్స్పెన్సివ్ చైర్స్ ఉంటాయి, సో వుడెన్లో ఇది కొంచెం బడ్జెట్ చైర్ అండి. ఇది మాత్రం ఇది ఒకటే లోకల్ మేక్. మన దగ్గర ఉన్న చైర్స్ 90% అన్నీ కూడా ఇంపోర్టెడ్ మోడల్సే ఉంటాయి, అన్నీ చైనా నుంచి. చైనా అంటే అందరికీ ఒక ఫీల్ ఉంటుంది, లో క్వాలిటీ వస్తాయి, బ్రేకేజ్ ఇష్యూస్ ఉంటాయి, క్వాలిటీ ఉండదు అనేది ఉంటుంది. బట్ ఏదైనా సరే అవి కూడా అక్కడ కూడా అన్ని రకమైన ఫ్యాక్టరీస్ ఉంటాయండి. అక్కడ కూడా మనం బడ్జెట్ ఇచ్చేదాన్ని బట్టి క్వాలిటీ వస్తుంది, ఏ బడ్జెట్కి ఆ క్వాలిటీ వస్తుంది. సో అక్కడ కూడా ఈ చైర్ ఇది కూడా మనకి బెస్ట్ సెల్లింగ్ చైర్ అండి. సో ఇది కంప్లీట్లీ మేడ్ ఆఫ్ వుడెన్ అండి, సాలిడ్ వుడ్. సేమ్ టైంలో మనం అన్ని చోట్ల కూడా లెదర్ అనేది కంపల్సరీగా యూజ్ చేస్తాము. సో లెదర్ అంటే ఇది జెన్యూన్ లెదర్ కాదు, బట్ ఆర్టిఫిషియల్ లెదర్ అంటారు. కొన్ని డేస్ తర్వాత మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉన్నా వీఆర్ దేర్ ఫర్ యూ, అండ్ మీకు ఫ్యాబ్రిక్ చేంజ్ కానీ ఏదైనా చేయాలంటే విల్ సపోర్ట్ ఇట్. ఈ సెక్షన్ కొంచెం ప్రీమియం సెక్షన్. సో ప్రీమియం అంటే అప్ టు 9000 రూపీస్ ఈ చైర్ ఉంటుంది. 7000 to 9000 అప్రాక్సిమేట్లీ మనకు వేరియేషన్ ఉంటుంది. బట్ సేమ్ టైం కంఫర్ట్ అండ్ క్వాలిటీ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రియారిటీ అండి ఇందులో. సో మీరు స్ట్రెంగ్త్ కానీ కంఫర్ట్ కానీ క్వాలిటీ కానీ ఎక్కడ చాలా హై ఉంటుంది. ఈచ్ చైర్ కూడా అప్రాక్సిమేట్లీ 10 kgs ప్లస్ వెయిట్ ఉంటుందండి. సో లిఫ్టింగ్ ఈజ్ ఆల్సో వెరీ హెవీ. బట్ ఈ స్ట్రెంగ్త్ ఉంటే మనకి ఏదైనా ఒక ప్రీమియం రెస్టారెంట్స్, సో ఎట్లయితే ఒక ఈవెన్ బిర్యానీ 500-600 రూపీస్ అమ్ముతున్న రెస్టారెంట్స్ చాలా ఉన్నాయండి. సో అటువంటి రెస్టారెంట్స్ కొంచెం వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా కొంచెం క్వాలిటీ అండ్ ఫినిషింగ్ ఆఫ్ ది మెటీరియల్, లుక్ ఆఫ్ ది మెటీరియల్ కూడా వాళ్ళు చాలా ఫోకస్ చేస్తారు. సో అటువంటి వాటి కోసం ఫైన్ ఫినిషింగ్ ఉన్న చైర్స్ అండ్ వెరీ కంఫర్ట్ ఉన్న చైర్స్ తీసుకొచ్చామండి. చాలా స్టార్ ఐటమ్ అండి. ఈ ఇయర్ ఇప్పటి వరకు కూడా మేము ఆల్మోస్ట్ ఇది 450 చైర్స్ సెల్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఫర్ 5 to 6 రెస్టారెంట్స్ ఈ ఇయర్లోనే మనం ఇచ్చున్నామండి. సో దీని అడ్వాంటేజ్ ఏంటంటే మీరు చూడండి ఒకసారి. సో ఇది ఎంత మెయింటెనెన్స్ ఫ్రీ అంటే ఈవెన్ పెన్ లైన్స్ పడినా కానీ, పిల్లలు వచ్చినా కానీ, ఎవరైనా ఇట్లా చేసినా, ఈవెన్ మనకి మసాలా మార్క్స్ అయినా జస్ట్ ఇట్లా వైప్ చేసి మనం వీ కెన్ ఎరేజ్ ఇట్ ఆఫ్ అండి. మనం ప్రీమియం వెళ్ళే కొద్దీ, కాస్ట్ పెరిగే కొద్దీ మనకి ఇటువంటి ఫీచర్స్ ఉన్న చైర్స్ అనేవి మనకి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. కొంతమంది గోల్డ్ థీమ్ ఉన్న రెస్టారెంట్స్ ఉంటాయండి. సో అండ్ బీజ్ కలర్స్ ఎక్కువ మంది యూజ్ చేస్తుంటారు ఈ మధ్య. ఇప్పుడు వస్తున్న రెస్టారెంట్స్లో బీజ్ కలర్స్ అవి ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళ కోసం బీజ్ అండ్ 2 కలర్ కాంబినేషన్ అండ్ విత్ గోల్డ్ రింగ్ అండి, లుక్స్ వెరీ ఎలిగెంట్. కూడా లెగ్స్ కూడా ఈ కంప్లీట్గా ఐరన్ ఉంటాయి అండ్ బ్రాస్ కోటింగ్ తోటి ఉన్న కింద క్యాప్స్ వస్తాయి. సో ఈ కాంబినేషన్స్ వల్ల చైర్ లుక్ అనేది చాలా ప్రీమియం వస్తుందండి. అండ్ ఈ చైర్స్ కూడా బ్యాక్ సైడ్ వ్యూ అనేది చాలా క్లాస్గా ఉంటుందండి. మనకి ఫ్రంట్ సైడ్ వచ్చి ప్లేన్ ఉన్నా కానీ బ్యాక్ సైడ్ ఈ ప్యాటర్న్ తోటి మనకి లుక్ అనేది చాలా ప్రీమియం అపీరెన్స్ వచ్చేస్తుంది. సేమ్ అట్లానే మనకి అక్కడ కేన్ చైర్ చూసినట్టు ఇది కూడా మెటల్ చైర్ అండి విత్ కేన్. చాలా చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇవి కూడా మనం చాలా రెస్టారెంట్స్కి ఇచ్చున్నాము ఇప్పుడు ఆల్రెడీ. సో ఇది బోత్ జ్యువెలరీ స్టోర్స్కి కానీ, విజిటర్ చైర్ పర్పస్ కానీ, ఈవెన్ ఫర్ రెస్టారెంట్స్ కానీ చాలా ప్రీమియం లుక్ వస్తుంది ఈ చైర్స్ తోటి. సో ఈ మెటీరియల్ అంతా కూడా ఇది మెటల్ వస్తుంది, ఇది లెదర్ సీట్ వస్తుంది అండ్ ఇట్స్ ఎ పీవీసీ కేన్ అండి. సో ఈవెన్ మీరు కొంచెం సెమీ అవుట్డోర్ పెట్టినా కానీ మీకు త్వరగా ఖరాబ్ అవ్వకుండా, మీరు న్యాచురల్ కేన్ చూసుకుంటే కొంచెం వెదర్కి కొంచెం సాగడం కానీ ఇట్లాంటివి ఉంటుంది. ఈ పీవీసీ కేన్ అయితే మీకు ఆ ఇష్యూ ఉండదు. సో ఇప్పటివరకు మనం రెస్టారెంట్స్కి చైర్స్ అనేవి చూసాము. ఇప్పుడు మనం పబ్స్ రిలేటెడ్ చైర్స్ చూద్దాము. సో పబ్స్లో ఏంటంటే మీరు కంపారిటివ్లీ రెస్టారెంట్, పబ్స్లో కొంచెం ఎక్కువ కంఫర్ట్ ఉండాలండి. ఎందుకంటే మనకి ఎంత టైం స్పెండ్ చేస్తే అంత బిల్లింగ్ ఉంటుంది అఫ్కోర్స్. సో దానివల్ల మనం ఎక్కువ కంఫర్ట్ కానీ ఇచ్చాము అంటే కస్టమర్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. సో సంథింగ్ లైక్ దిస్, ఇది లాంజ్ స్టైల్లో చైర్ ఉంటుందండి. ఎక్కువ టైం మీరు స్పెండ్ చేయొచ్చు అండ్ ఇది రివాల్వింగ్ కూడా అవుతుంది. సో దీని బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూడండి, చాలా గ్రాండ్గా ఉంటుంది చైర్. కొంచెం ప్రీమియం అయినా సరే మీకు ఆ లుక్ అనేది చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఈ చైర్ కూడా లాంజ్ స్టైల్ కంఫర్ట్ అండి. సో ఈ మెటీరియల్ వచ్చేసరికి స్వెడ్ లెదర్ అంటారు. సో ఇది కైండ్ ఆఫ్ ఫ్యాబ్రికే, బట్ స్వెడ్ ఫ్యాబ్రిక్ అంటారు. కొంచెం స్వెట్ అనేది అబ్జార్ప్షన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ ఇది లో హైట్ చైర్ అండి. సో కంఫర్ట్ అనేది కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అది చాలా బాగుంటుంది. ఇది ఎపాక్సీ టేబుల్ అంటారు. సో ఎపాక్సీ అంటే ఇప్పుడు మార్కెట్లో మీరు చాలా విజువల్ చూసే ఉంటారు, బీచ్ థీమ్తో కానీ అట్లా డిఫరెంట్ వుడెన్ని రస్టిక్ ఫినిష్లో, లేదు అంటే కొంచెం నేచర్ థీమ్లో మీరు రెస్టారెంట్స్ కానీ, ఈవెన్ ఫర్ హోమ్ కానీ, ఈవెన్ ఫర్ కార్పొరేట్ ఆఫీస్ కానీ, ఇఫ్ యూ వాంట్ ఎ టేబుల్, ఎపాక్సీ అండ్ వుడెన్ కాంబినేషన్లో మనకి టేబుల్ వస్తుంది.
సో దీనికి ఎగ్జాక్ట్ ఆల్మోస్ట్ క్లోజ్ కాంబినేషన్ లాగా ఈ సోఫా కూడా మనం యూజ్ చేయొచ్చు. సేమ్ ఇది మనం ఆల్రెడీ 2 పబ్స్కి ఆల్రెడీ సప్లై చేస్తున్నాము. సో ఈ బ్యాక్ సైడ్ చూడడానికి కూడా చాలా ఎలిగెంట్ అండ్ ఇవన్నీ కూడా టీక్వుడ్ మెటీరియల్తో చేసిన వుడెన్ పార్ట్స్ అండి ఇవన్నీ కూడా, అండ్ విత్ లెదర్ సీటింగ్. సో ఈ సీట్ అంతా కూడా లూజ్ ఉంటుంది. ఎనీ టైమ్ ఇఫ్ యూ వాంట్ టు వాష్ ఇట్ అండ్ మీరు ఓపెన్ చేసి క్లీన్ చేసి మళ్ళీ మీరు దీన్ని యాజ్ డీస్గా మళ్ళీ పెట్టేయచ్చు. సో ఇది కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి పబ్స్కి కానీ చాలా కంఫర్టబుల్గా, అండ్ ఈవెన్ ఫర్ కాఫీ షాప్స్కైనా కానీ ఇది చాలా బాగుంటుందండి చైర్. నెక్స్ట్ మీరు పబ్ కోసం మీరు రెస్టారెంట్ కానీ పబ్ అయినా కానీ బార్ హైట్ సీటింగ్ మీరు చూస్తే సో ఈ స్టైల్లో మీకు విత్ రివాల్వింగ్ అండ్ మోర్ కంఫర్టబిలిటీ ఉన్న చైర్స్ ఉంటాయండి. సో ఈ చైర్ వచ్చేసరికి మీకు 1970s ఆ స్టైల్ ఆఫ్ చైర్ అండి. ఇది కంప్లీట్లీ మేడ్ ఆఫ్ వుడెన్ అండ్ ఇంపోర్టెడ్ చైర్ అండి. సో ఇందులో సీట్ లెదర్ వస్తుంది, కంప్లీట్గా బాడీ అంతా కూడా యాష్ వుడ్ ఉంటుంది. యాష్ వుడ్ అంటే టీక్ వుడ్ కంటే ప్రీమియం చైర్ అండి ఇది. సో స్ట్రెంగ్త్ కానీ కంఫర్ట్ కానీ చాలా బాగుంటుంది ఈ చైర్. సేమ్ మనకి బార్లో ఎక్కడైనా సరే హైట్ అనేది ఈ 40 to 40 ఇంచెస్ వరకు ఉంటుందండి. సో విత్ మనకి రివాల్వింగ్ కాంబినేషన్స్లో ఈ చైర్స్ ఉన్నాయి. సో మీకు వుడెన్ కాంబినేషన్ కావాలంటే ఇట్లా ఉంటుంది, సింపుల్గా వెళ్ళాలి అంటే ఆ స్టైల్లో వస్తుంది. అండ్ మీకు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఇంకా చాలా కంఫర్ట్ ఇవ్వాలి అనుకుంటే ఈ స్టైల్ లెదర్ సీటింగ్ విత్ రివాల్వింగ్ ఇచ్చారు అంటే సో కస్టమర్ మీకు ఒక 2 hours అయినా స్పెండ్ చేయాలి, 3 hours అయినా స్పెండ్ చేయాలి అంటే ఈ స్టైల్ చాలా బాగుంటుంది. అవుట్డోర్ సెక్షన్ చూసుకుంటే సో ఇన్ని కాంబినేషన్స్ మనకి ఉన్నాయండి. సో ఇందులో బడ్జెట్ అనేది డిఫరెంట్ ఉంటాయి. ఆల్మోస్ట్ మనకి 4,000 నుంచి స్టార్ట్ చేసుకుంటే అప్రాక్సిమేట్లీ 9,000 10,000 వరకు కూడా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి మనకి. సో అవుట్డోర్ మెయిన్లీ మీకు బెస్ట్ అపీరెన్స్ అండ్ లుక్ కావాలి అంటే రోప్ కాంబినేషన్లో వెళ్తే చాలా బాగుంటుందండి. ఇంకా లో మెయింటెనెన్స్ కావాలి అంటే మీరు ఇట్లా అల్యూమినియం చైర్ ఇది. సో అల్యూమినియం కాబట్టి మీకు లైఫ్లో ఎప్పుడు కూడా రస్ట్ అనేది పట్టదండి అండ్ వెరీ లైట్ వెయిట్ ఉంటుంది. ఇంకా మీరు స్టాకబుల్ తీసుకున్నారంటే ఈవెన్ మీకు ఈవినింగ్ కానీ నైట్ అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత ఒక దాంట్లో ఒకటి స్టాక్ చేసేసి మీరు ఒక కార్నర్లో పెట్టుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుందండి. సో ఈ కాంబినేషన్ కూడా చూడండి, ఇదంతా కూడా అల్యూమినియం చైర్ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. ఈవెన్ వీ కెన్ లిఫ్ట్ ఇట్ అప్ విత్ అ ఫింగర్ అండ్ ఇవి చాలా 200 kgs వరకు మీకు చైర్ బేర్ చేస్తుందండి వెయింగ్ కెపాసిటీ. సో అండ్ ఇది కూడా మనం వుడెన్ ఫినిష్ తోటి అంటే బ్యాంబూ కేన్ ఫినిష్ తోటి మనం ఇది తీసుకొచ్చాము. సో అండ్ ఇదంతా కూడా మెటీరియల్ అంతా కూడా పీవీసీ బాడీ తోటి వస్తుందండి. సో కంఫర్ట్ కానీ మీకు లైఫ్ కానీ మీకు ఇందులో ఇష్యూ ఉండదు అండ్ లైఫ్లో మీకు ఎప్పుడు కూడా రస్ట్ అనేది పట్టదు ఈ కాంబినేషన్స్ తోటి. ఓకే, అండ్ టేబుల్స్కి కూడా మనం ఏం చేస్తామంటే టేబుల్ టాప్ అనేది వీటికి అవుట్డోర్కి మోస్ట్లీ ఎయిదర్ అల్యూమినియం కానీ లేదు అంటే మనకి హెచ్పిఎల్ టాప్స్ తోటి వెళ్తారండి. సో ఇది టెరాజో టాప్ వస్తుంది. సో బేస్ వచ్చేసరికి మనం క్యాస్ట్ ఐరన్తో ఇచ్చాము. సో ఇది మీకు ఇంకా లైఫ్ టైం ప్రోడక్ట్ అండి. మీరు వన్ టైం మీరు ప్లేస్ చేస్తారంటే ఇంకా ఇది మీకు లైఫ్ టైం ప్రోడక్ట్ అవుతుంది. సో ఇందులో బడ్జెట్లో వెళ్ళాలంటే ఈ చైర్స్ వస్తాయండి 4,000 రేంజ్ వస్తుంది. సో చూడ్డానికి కూడా చాలా క్లాస్గా ఉంటుంది. సో రఫ్ అండ్ టఫ్ అండి, మీరు పెట్టి వదిలేసేయచ్చు. మీకు వాన పడినా ఎండ వచ్చినా ఏదైనా మీకు అసలు ఇష్యూనే ఉండదు ఈ చైర్స్ తోటి. సో మోస్ట్లీ రోప్ కాంబినేషన్సే మనకి అవుట్డోర్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. సో ఇప్పటివరకు మనం చైర్స్ కాంబినేషన్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ అన్ని చూసాం. ఇండోర్ అండ్ అవుట్డోర్, పీవీసీ, బడ్జెట్ అండ్ ఎవ్రీథింగ్ చూసాం, ఈవెన్ బార్ హైట్ కూడా. సో ఇప్పుడు రెస్టారెంట్ అనగానే ఫస్ట్ మనకి చైర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది టేబుల్స్ అండి. సో టేబుల్స్ అండ్ సోఫా, చైర్ ఈ 3 కాంబినేషన్సే మోస్ట్లీ రెస్టారెంట్ ఫర్నిచర్స్లో ఉండేది. సో గర్నిష్ అనేది స్పెషలైజ్డ్ ఇన్ టేబుల్స్ అండి. సో ఎనీ టైం మీకు టేబుల్స్ కావాలి అంటే 3,000 బేసెస్ ఇన్ డిఫరెంట్ మోడల్స్ మా దగ్గర ఎప్పుడూ కూడా స్టాక్ ఉంటాయి. సో వెన్ ఎవర్ వి ఇంపోర్ట్ ఎనీ చైర్ ఆర్ టేబుల్ ఫ్రమ్ చైనా, మనం వాటితో పాటు టేబుల్ స్టాక్ అనేది రెగ్యులర్గా తెప్పిస్తూనే ఉంటాము. టేబుల్స్లో కూడా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయండి. సో టేబుల్ యాక్చువల్గా ఎట్లా ఉండాలంటే బేసిక్ అండ్ సింపుల్గా ఉంటేనే మనకి చైర్ కానీ సోఫా కానీ ఎలివేట్ అవుతుంది. సో యూజువల్లీ ఒక 2-seater టేబుల్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఉంటుందండి రెస్టారెంట్కి. సో దీనికి మనం ఫిట్టింగ్ కోసం ఏం చేస్తామంటే పైన ఒక ఫ్రేమ్ కూడా వస్తుంది. ఓకే, స్ట్రెంగ్త్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు వబలింగ్ అనేది అంటే టేబుల్ ఊగడం అనేది మీకు ఎప్పుడు ఉండదు. సో ఈ టేబుల్కి టాప్ వచ్చేసరికి ఇది ప్లై లామినేటెడ్ టాప్ అండి. సో ప్లై లామినేటెడ్ అంటే లామినేట్ ఆప్షన్స్ మీకు చాలా ఉంటాయి. ఈవెన్ గ్రీన్ ల్యామ్ అయితేనేమి, సెంచురీ ల్యామ్ అయితేనేమి, గర్నిష్ ఓన్లీ ప్రిఫర్స్ ప్రీమియం క్వాలిటీ అండి. సో వీ డోంట్ టేక్ ది అదర్ క్వాలిటీ ప్రొడక్ట్స్. సో ఎందుకంటే మనకి స్ట్రెంగ్త్ అండ్ లైఫ్ ఆఫ్ ది టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ టేబుల్ ఈ ఎడ్జ్ వచ్చేసరికి మనకి పీవీసీ ఎడ్జ్ బెడింగ్తో అండ్ ఫ్యాక్టరీ ఫినిష్డ్ వస్తుంది. సో లామినేట్ ఎనీథింగ్ యూ కెన్ సెలెక్ట్. అండ్ దీని సైజ్ వచ్చేసరికి 2.5x2.5, 2.5 feet by 2.5 feet అనేది స్టాండర్డ్ రెస్టారెంట్ సీటింగ్ సైజ్ అండి. స్టోన్ అండి, సింటెడ్ స్టోన్ అంటారు, ఇంపోర్టెడ్ ఇది చైనా నుంచి తీసుకొచ్చాం. సో ఈ స్టోన్ అనేది చాలా మెయింటెనెన్స్ ఫ్రీ. మీకు
ప్లై లామినేటెడ్ అన్న కొంత ప్రాబ్లం ఉంటుందేమో, కానీ ఇది అయితే మీకు ఎప్పటికీ ప్రాబ్లం ఉండదు. సో ఈవెన్ వాటర్ మార్క్స్ అయినా సరే, మసాలా మార్క్స్ అయినా, ఎనీథింగ్ యూ కెన్ ఈజీలీ వైప్ ఇట్ ఆఫ్ అండి. లాంగ్ టర్మ్ సొల్యూషన్ అండ్ పర్ఫెక్ట్ అండ్ సొల్యూషన్ చూద్దాం అనుకుంటే ఈ టేబుల్ మీరు ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ప్లై లామినేటెడ్ అండి. సిమిలర్ ప్యాటర్న్లో ఇది తీసుకున్నాము. ఇది సెంచరీ లామినేట్. సో ఆల్మోస్ట్ 1 mm టాప్ లామినేట్ వస్తుంది అండ్ 18 mm వస్తుంది అండ్ ఇది డబుల్ ఎడ్జ్ బీడింగ్ తోటి వస్తుందండి. వెయిట్ కూడా చాలా హెవీగా ఉంటుంది. సో లైఫ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఈజ్ ఆల్సో వెరీ హై అండి. సో 4 సీటర్కి యూజువల్లీ దీనికి డబుల్ పిల్లర్ వస్తుందండి. 2 సీటర్కి అయితే సింగిల్ పిల్లర్ వస్తుంది, 4 సీటర్కి అయితే డబుల్ పిల్లర్ వస్తుంది. ఈ మోడల్తో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు లోపలికి కూర్చునేటప్పుడు కానీ పర్సన్ లోపలికి వెళ్ళడానికి అయితే బయటికి రావడానికి అయితే మీకు చాలా ఫ్రీగా ఉంటుందండి. ఎందుకంటే పిల్లర్ అనేది సెంటర్లో ఉంటుంది కాబట్టి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది దానివల్ల. అండ్ డిఫరెంట్ స్టైల్లో చూస్తున్నారంటే ఇదే ఎస్ఎస్ విత్ గోల్డ్ ఫినిష్ తోటి వస్తుందండి. సో డిపెండ్స్ ఆన్ యువర్ ఇంటీరియర్ పార్ట్. సో అట్లానే ఇక్కడ ఐఫిల్ టవర్ థీమ్ తోటి చేసింది. ఇది కొన్ని డిజైనర్ కెఫేస్ కానీ, డిజైనర్ కాఫీ షాప్స్ కానీ వాళ్ళకి బాగా సూట్ అవుతుంది. సో ఇది డబుల్ పిల్లరు, ఇది సింగిల్ పిల్లర్ వస్తుందండి. సిమిలర్ ప్యాటర్న్లో ఉంటుంది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ బడ్జెట్స్లో మనకి డిఫరెంట్ బేసిస్ అవైలబుల్ అండి. ఇక్కడ మనం గ్లాసీ ఫినిష్తో తీసుకున్నాము అండ్ మీకు కొంచెం రౌండ్ది కొంచెం పెద్దగా కావాలి అండ్ ప్రీమియం ఫినిష్తో కావాలి అంటే ఈ స్టైల్లో మనం ట్రై చేయొచ్చు. సో టాప్ ఇట్ కెన్ బేర్ అప్ టు 3.5 డయా. బార్ హైట్లో మీరు టేబుల్ తీసుకున్నారంటే ఈ స్టైల్లో వస్తుందండి. సో బార్ హైట్లో ఇంకా మనకు ఆప్షన్స్ ఉన్నాయి, లోకల్ కస్టమైజ్డ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఈ స్టైల్లో కూడా మనం సింగిల్ పిల్లర్ తోటి మనం ట్రై చేయొచ్చు. టాప్ సైజ్ అనేది ఇట్స్ నాట్ మ్యాండేటరీ. మనకి 2 ఫీట్ డయా కానీ 2.5 డయా కానీ మన స్పేస్ రిక్వైర్మెంట్ని బట్టి మనం దీన్ని టాప్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. దీని టేబుల్ బేస్ హైట్ అయితే మనకి 41 ఇంచెస్ బేస్ హైట్ వస్తుంది. అండ్ ఈ మెటీరియల్ అంతా కూడా ఇదంతా ఐరన్ తోటే వస్తుంది విత్ పౌడర్ కోటెడ్ అండి. 7 లేయర్ పౌడర్ కోటింగ్ వస్తుంది. సో మీకు కోటింగ్ పోవడం అనేది చాలా రేర్ అండి. సో ఈవెన్ ఆఫ్టర్ దట్ విల్ గివ్ యూ సపోర్ట్ ఎవ్రీథింగ్. మీకు కెఫే సైజ్ తీసుకున్నారంటే టేబుల్ సైజ్ ఎప్పుడు కూడా 2x2 అండ్ 4x2 సైజ్ వస్తుంది. సో కెఫే ప్లేట్ సైజ్ కంపారిటివ్లీ మనకి ఆల్మోస్ట్ ఒక 8 ఇంచెస్ టు 10 ఇంచెస్ ఉంటుంది. లేదు అంటే ఒక సింగిల్ ప్లేట్లో కాంబినేషన్ తీసుకుంటారు. సో దానివల్ల కెఫే సైజ్ వచ్చేసరికి 4 feet by 2 feet ఒక 4 సీటర్ వస్తుంది. అండ్ 2 feet by 2 feet వచ్చేసరికి మనకి 2x2 సైజ్ వస్తుంది. సేమ్ అట్లానే మనం 6x2 తీసుకోవచ్చు. లేదు అంటే మన కాంబినేషన్ ఈ 2 అటాచ్మెంట్ అయినా చేసుకోవచ్చు అండి. సో లామినేట్ ఆప్షన్స్ అయితే వీ ప్రొవైడ్ అన్లిమిటెడ్ ఆప్షన్స్ అండి. సో మీకు ఇంటీరియర్ థీమ్కి మ్యాచ్ అయినట్టుగా మనం టాప్ లామినేట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో గర్నిష్ ఎక్స్క్లూజివ్ టేబుల్ బేసెస్ అంటే ఇదేనండి. వీ సోల్డ్ ఆల్మోస్ట్ ఫర్ ఎవ్రీ రెస్టారెంట్కి ఆల్మోస్ట్ మనకి ఈ స్టైల్ ఆఫ్ బేసెసే ఉంటాయి. ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ మీకు వబులింగ్ అనేది ఇష్యూ ఉండదు. మన టేబుల్లో కాంప్లికేషన్ వస్తే ఇంకా టేబుల్ వేస్ట్ అండి. ఎందుకంటే మనం సేమ్ ఇదే టేబుల్ మనం ఇన్ కేస్ లోకల్ కనుక చేయగలిగితే బడ్జెట్ వైజ్ కొంచెం కట్ డౌన్ అయినా కానీ మనకి స్ట్రెంగ్త్ అనేది ఉండదు. టేబుల్ వబుల్ అయితే అది చాలా హార్డ్గా ఉంటుందండి రెస్టారెంట్లో. ఎందుకంటే మనకి పైన ఐటమ్స్ కానీ ఏదైనా కింద పడినా చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. సో టేబుల్లో మనం ఎక్కువ రిస్క్ తీసుకోమండి. ఇవన్నీ కూడా ఈ టేబుల్స్ అన్నీ కూడా డిస్మాండిలే. సో ఎవ్రీథింగ్ మనకి కింద బేస్ పార్ట్ అయితేనేమి, పోల్ పార్ట్ అయితేనేమి, టాప్ ఫ్రేమ్ అయితేనేమి ఎవ్రీథింగ్ డిస్మాండిల్ అవుతుంది. ఐ షో యూ ప్రాపర్ వీడియో ఎలా మనం ఒక టేబుల్ని ఫిక్స్ చేస్తాము, ఎలా ఇంపోర్ట్ చేస్తాము అనేది మీకు ఒక వీడియో కూడా బ్రీఫ్ వీడియో ఐ విల్ షో యూ. సో చైనా నుంచి మీకు వచ్చే ప్యాకింగ్లో ఎక్కడ కూడా ఇష్యూ ఉండదండి. ప్రాపర్ కాటన్ 5 లేయర్ ప్యాకింగ్ అండి ఇది. అండ్ పైన కూడా మీకు ఇన్నర్ కూడా మీకు ప్యాకింగ్ అయి వస్తుంది కంప్లీట్గా. సో డ్యామేజ్ ఇష్యూ ఉండదు మీకు. అవి లెగ్స్ అండి. లెగ్స్ మనకి సపరేట్గా వస్తాయి. ఈచ్ బాక్స్లో 2 బాడీస్ అండ్ లెగ్స్ కూడా 2 లెగ్స్ సపరేట్గా వస్తాయి. ఫిట్టింగ్ తర్వాత మన చైర్ ఇట్లా ఉంటుందండి. కంప్లీట్గా మీకు ప్రాపర్లీ ఫిట్టింగ్ అండి. సో స్ట్రెంగ్త్ వైజ్ మీకు ఏ డౌట్ లేదు. మీకు వబులింగ్ అవ్వడం, ఊగడం అట్లాంటి ఇష్యూస్ అసలే ఉండవు. సో ఫిట్టింగ్ అనేది కూడా చైనా వాడి ఫిట్టింగ్ అంటే అది నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఓకే, ప్రాపర్లీ స్క్రూయింగ్ ఉంటుంది. ఈచ్ చైర్కి కూడా మనకి ఫిట్టింగ్ ఇట్లా సపరేట్గా ఒక బాక్స్లో వస్తుంది. ఫిట్టింగ్ స్క్రూస్ అయితేనేమి ఇవన్నీ విత్ ఎక్స్ట్రా బుషెస్ కానీ ఇవన్నీ ప్రతి బాక్స్కి ప్రతి చైర్కి ఎక్స్ట్రా వస్తాయి. సో ఇట్లా ఇది చైర్. నెక్స్ట్ మన టేబుల్ ఫిట్టింగ్ కూడా ఎట్లా ఉంటుందో చూద్దాం. సో బేస్ ఫిట్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. సో ఎక్కడ మనం లూజ్ పార్ట్స్ అనే ఫీల్ మనకి రాదు. సో ప్రాపర్ స్ట్రెంగ్త్ ఉంటుంది.
అండ్ దీనిపైన ఇప్పుడు మనం టాప్ పెట్టి మనకి కింద స్క్రూస్ త్రూ మనం ఫిక్స్ చేసామంటే ఇంకా పర్మనెంట్ టేబుల్ అండి. సో బేస్ అంతా కూడా ఐరన్ అండి, ఐరన్ విత్ 7 ట్యాంక్ లేయర్ ప్రాసెస్ పౌడర్ కోటింగ్ అండి. సో కోటింగ్ అనేది అంత త్వరగా మీకు వెళ్ళదు. సో రెస్టారెంట్స్లో మనం ఎక్కువ చూసేది ఏంటంటే చైర్ తీసుకొని మనకు ఇట్లా రబ్బింగ్ అనేది ఎక్కువ ఉంటుందండి. సో ఎన్ని టైమ్స్ మీరు రబ్ చేసినా కానీ మీకు అంత త్వరగా కోటింగ్ అనేది పోదు. మార్కెట్లో మీరు ఎన్నో ఫర్నిచర్ స్టోర్స్ చూసుంటారు, కానీ మాకు గర్నిష్ అనేది ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చిందండి. ఇప్పుడున్న మార్కెట్లో ఒక రెస్టారెంట్ సెటప్ చేయాలంటే అట్లీస్ట్ మీకు ఫర్నిచర్ చేయాలి, మీరు సెలెక్షన్ చేసుకోవాలి, సైజులు అన్నీ అంటే ఒక శాంపుల్ చేయించుకోవాలి. సో ఆ శాంపుల్ మీకు నచ్చాలి, ఓకే, దాని తర్వాత మళ్ళీ ప్రొడక్షన్ చేయాలి. వీటన్నిటికీ అప్రాక్సిమేట్లీ 30 to 40 days 50 days పడుతుంది. ఈవెన్ ఆఫ్టర్ దాట్ మీకు ఈ గ్యారంటీ లేదు అది మీకు ప్రాపర్ కంఫర్టబిలిటీ వస్తుందా లేదా అన్నది. మా దగ్గర ఉన్న చైర్కి కస్టమైజేషన్ కావాలి. 45 days అనేది మ్యాక్సిమం ల్యాబ్స్ అండి. సో దిస్ ఈజ్ అవర్ న్యూ కాన్సెప్ట్ ఇన్ ఫర్నిచర్ సెక్టర్. సో హోల్ ఇండియాలోనే వీఆర్ అమాంగ్ ది టాప్ రెస్టారెంట్ ఫర్నిచర్ సప్లయర్స్. సో ఈ మోడల్ అన్ని చూడాలంటే మీరు పర్టికులర్గా మా స్టోరే విజిట్ చేయాల్సిన అవసరం లేదు. మా స్టోర్ మణికొండలో ఉంది. ఎనీహౌ ఇఫ్ యు ఆర్ నియర్ బై మీరు విజిట్ చేయొచ్చు. ఈ మోడల్స్ అన్ని చూడాలంటే మా వెబ్సైట్ కూడా ఉంది, garnish.com, GHARNISH garnish.com. సో వీడియోస్ అండ్ మోడల్స్ అన్నీ మీరు చూసి మా వెబ్సైట్లో మీకు ఏ మోడల్ నచ్చిందో ఆ మోడల్ షార్ట్ లిస్ట్ చేసుకొని యూ కెన్ డైరెక్ట్లీ వాట్సాప్ అస్. యూ కెన్ విజిట్ అవర్ రెస్టారెంట్స్ వీ హ్యావ్ డన్ నియర్ బై యువర్ లొకేషన్ యాజ్ వెల్.